అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ కిస్టాపూర్ డివిజన్లోని బిఎన్ఆర్ స్కూల్లో యోగా కార్యక్రమం నిర్వహించారు. వివిధ యోగాసనాలను విద్యార్థులు అభ్యసించారు. ఆరోగ్యకరమైన జీవన శైలికి యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని స్కూల్ చైర్మన్ హనుమంతరెడ్డి సూచించారు. నేటి ఆధునిక కాలంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక శారీరక, మానసిక సమస్యల్లో యోగా దివ్య ఔషధంలా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మన బిఎన్ఆర్ స్కూల్లో విద్యార్థులచే యోగాభ్యాసం చేయించడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులు సూర్య నమస్కారాలు మరియు అదేవిధంగా ఆసనాలు, మెడిటేషన్ ఇవన్నీ కూడా కార్యక్రమంలో చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం రోజే కాకుండా విద్యార్థులు వారి యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ప్రతి ఒక్కరి దినచర్యల్లో యోగా భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే యోగా వల్ల మానసిక ప్రశాంతత, అదేవిధంగా వారి యొక్క వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క జీవితంలో ఫిజికల్ ఫిట్నెస్ కానీ లేకపోతే మెంటల్ ఫిట్నెస్ కానీ ఇవన్నీ కూడా ఒక యోగా ద్వారా సాధ్యం. కాబట్టి మన బిఎన్ఆర్ స్కూల్లో పిల్లలకి యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యోగా కార్యక్రమం నిర్వహించారు. సిఐ సుబ్బారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగాసనాలను అభ్యసించారు. పోలీసు విధుల్లో ఎదురయ్యే పని ఒత్తిడిని తగ్గించడంలో యోగా ఎంతో ఉపయోగపడుతుందని సిఐ తెలిపారు. ఆరోగ్యకరమైన జీవన శైలికి యోగా అవసరమని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.